వెనక్కి వెళ్తావేంటి? హాయ్ అండి, మా హాస్నికి బైక్ నేర్చుకోవటం వచ్చేసింది. వాళ్ళ నాన్నగారు లాస్ట్ 1 వీక్ నుంచి నేర్పిస్తున్నారు. ఇంకా మనల్ని కూడా ఎక్కించుకొని వెళ్ళిపోతానంటుంది. చాలా బాగా నేర్చుకుంది, 1 వీక్లో ఫాస్ట్గా నేర్చుకుంది. జాగ్రత్తగా నాన్న, రోడ్ మీదకి వెళ్తున్నావు కదా, జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ఓకేనా? బ్రేక్ వేసినప్పుడు ఎక్సిలేటర్ ఇస్తే రైజ్ అవ్వదు. బ్రేక్ వేసి ఎప్పుడు అట్లా చేయి, మాకు బ్రేక్ వదిలేసి డ్రైవ్ చేయి. ఈ ఓలాలో ఇదే మెయిన్. యాక్టివా అనుకో, బ్రేక్ వేసి కొంచెం రైజ్ చేసినా రైజ్ అయిపోతుంది, వెళ్ళిపోతాం. దీనికి మట్టుకోవాలా లేదమ్ము. సరే, ఫస్ట్ ఆప్షన్స్ అన్నీ చూసుకుని ట్రైల్ లాగా అయినా తర్వాత వెనక్కి వెళ్తావేంటి? ముందు స్లోగా నేర్చుకో, తర్వాత ఇప్పుడు ట్రైల్. ఎనీ టైం నాన్న బండికి స్పీడ్ ఉంది, పక్కన ఎవరిని ఉన్నారు అనిపిస్తే మాత్రం బ్రేక్ వేసి, సరేనా? నానా అది తోలేటప్పుడు అది తోలుతుంది, నువ్వు అనవసరంగా నువ్వు తోలు నాన్న, నువ్వు స్మూత్గా తోలు. ట్రైనింగ్ క్లాస్ అయిపోయింది పాప, నువ్వు రోడ్డు మీద వెళ్ళే టైం వచ్చింది. స్లోగా జాగ్రత్తగా స్టడీగా వెళ్ళు. స్టార్ట్. సరే నాన్న, కానీ నాకు అక్కడ స్లోప్ దగ్గర భయం వేస్తుంది నాన్న. నేను పట్టుకుంటానన్నా, అవసరమైతే స్లోగా వెళ్ళు. బ్రేక్స్ వేసుకో, ఎక్సలేటర్ అమ్మాక బ్రేక్ వేసుకో. కంపల్సరీగా అక్కడ దిగేటప్పుడు అటు ఇటు చూసుకో. కాలు అందపోతే ఒక సైడ్ కాలుతో పెట్టుకో. లెఫ్ట్ వెళ్తే లెఫ్ట్ సైడే వెళ్ళు, రైట్ వెళ్తే రైట్ సైడే వెళ్ళు, అటు ఇటు చూసుకుంటా వెళ్ళు. జాగ్రత్త, స్లోగా వెళ్ళు. స్లోగా తోలినానా, నేర్చుకునేటప్పుడు స్పీడ్గా తోలకూడదు, స్లోగా తోలాలి. ఇప్పుడు అంత ట్రాఫిక్లో అట్ట ఎట్టబడితే అటు వచ్చేస్తున్నావు, అంత స్పీడ్ తోలేది. మరి ఆ ప్రాబ్లం ఉంటుంది కదా, స్లోగా తోలితే ఏ ఇబ్బంది ఉండదు. స్లోగా నాన్న, అక్కడ ఇట్లా ఏంటి ఇట్లా పట్టుకున్నాను, ఇట్లా వదిలేసాను, ఇట్లా రైజ్ చేస్తుంటే రైజ్ అవ్వట్లేదా? నువ్వు ఇక్కడ వీటికి క్లచ్లు అవి ఏమి ఉండవు కదా నాన్న, సింపులే కదా, జస్ట్ ఎక్సలేటర్ ఇవ్వాలి అంతే. బ్రేక్ పట్టుకున్నప్పుడు ఎక్సలేటర్ పనిచేయదు. ఎలక్ట్రికల్ వెహికల్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, బ్రేక్స్ పట్టుకుంటే ఎక్సలేటర్ పనిచేయదు. సో నువ్వు బాడీతో బ్యాలెన్స్ చేసుకుని బండిని తర్వాత ఎక్సలేటర్ ఇవ్వాలి. సరే, ఇంకొక రౌండ్. లెఫ్ట్ వెళ్ళినప్పుడు లెఫ్ట్ వెళ్ళి నేర్చుకునేటప్పుడు మధ్యలోకి వెళ్ళమాక. అటు ఇటు చూసుకుని తిప్పు నాన్న, రైట్ లెఫ్ట్ చూసుకుని తిప్పు. బాగా చూసావులే, తిప్పు. మెడ పట్టేస్తుంది అంతసేపు చూస్తే, తిరుగుతా చూడు. అమ్మ, నేను బండిని గీసేసాను. నీకు పర్ఫెక్ట్గా వచ్చేసింది నాన్న, ఆస్నికి ఇంకా చాలా నేర్చుకోవాలి. డబుల్స్ వెళ్తారా? సరే, బ్యాలెన్సింగ్ జాగ్రత్త చేసిన. బ్యాలెన్సింగ్ జాగ్రత్తగా చేసుకో. స్లో చేసేసి కాలు కింద పెట్టుకోండి. స్టాప్ 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 స్టాప్. ఏంటి పర్ఫెక్టా?
టర్నింగ్ ఇట్లా ఉంచుతుంది అది నాన్న నువ్వు టర్నింగ్ చాలా స్పీడ్గా తిప్పావు. స్లోగా తిప్పు, నేర్చుకునేటప్పుడు అంత స్పీడ్గా తిప్పమాక, టక్కని తిప్పేసావు. నేను చూస్తానే ఉన్నాను ఇక్కడ. ఇట్లా తిప్పేసింది. స్లోగా తిప్పాలి, నీకు బ్యాలెన్సింగ్ ఇంకా రాలేదు కదా. డబుల్స్ ఎక్కేటప్పుడు ఆ టర్నింగ్ టక్కని తిప్పుతారేంటి? హాస్నమ్మ రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుందమ్మా, చాలా బాగుంది. తొందరగా నీకన్నా ఫాస్ట్ గా తొలతచ్చు. నన్ను కూడా ఎక్కించుకుని వెళ్తావా అయితే? అమ్మా, దానికి ఇంకా చాలా టైం ఉంది. వెళ్ళిపో. అండ్ నువ్వు ఎక్కడ వచ్చేస్తావని చాలా స్పీడ్గా వెళ్తున్నారు.